ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికైతే ముందుగా నేను ఇక్కడ 500 ml మిల్క్లో సపరేట్ చేసుకున్నాను అనమాట. 250 ml 250 mlగా. ఎందుకంటే నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి బటర్ స్కాచ్, ఇంకొకటి షుగర్ ఫ్రీ మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. అందుకని 500 గ్రామ్స్ని 250గా చేసుకొని ఆ 250 mlలో నుంచి ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే పక్కకు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ నేను ప్రిపేర్ చేసే దానిలో ఆ పాలల్లో అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాలల్లో ఒక 4 to 5 స్పూన్స్ అయితే నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే 6 స్పూన్స్ వరకు కూడా మీరు షుగర్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను. మీకు ఈ మీడియం స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే 4 స్పూన్స్ వేసుకోండి. మంచిగా పాలు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. లోపు పాలు మరుగుతాయి అన్నమాట. షుగర్ కూడా కరిగి పక్కకు పెట్టుకున్న హాఫ్ కప్ మిల్క్ ఉన్నాయి కదా, అందులో మనం ఒక హాఫ్ గ్లాస్ పాలు పక్కకు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది మనం ఒక కప్లో కానీ గిన్నెలో కానీ వేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు విస్కర్తో అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్తో అయినా సరే లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే జిఎంసి పౌడర్ అనేది దొరుకుతుందండి. నేను ఇక్కడైతే ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ జిఎంసి పౌడర్ అని దొరుకుతుంది మనకి. ఆ జిఎంసి పౌడర్ అనేది మనము ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత సిఎంసి పౌడర్ దొరుకుతుంది, అదొక 1 పించ్ వేసుకోవాలి. దీంతో మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట, అంటే క్వాంటిటీ పెరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ జిఎంసి పౌడర్ సిఎంసి పౌడర్ వేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. బయట కూడా యూస్ చేస్తారు ఇది జిఎంసి పౌడర్ సిఎంసి పౌడర్ అనేవి. దీంతో మనకి ఐస్ క్రీమ్ ఇప్పుడు మనం 250 ml మిల్క్తో చేసుకున్నాం కదా, ఈ 2 పౌడర్స్ వేయటం వల్ల అది 750 ml ఐస్ క్రీమ్ అవుతుందన్నమాట మనకి. సో అలా ఈ 2 ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట మనకి. మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా షుగర్ వేసుకొని పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలల్లో ఈ మిక్స్చర్ మొత్తం వేసేసి ఇంకా మంచిగా కలుపుకుంటూ మనము ఉడికించుకోవాలన్నమాట. ఎక్కడ దీన్ని వదిలేయకూడదు, వదిలేస్తే కింద అడుగంటిపోతుంది, కార్న్ఫ్లోర్ వేసాం కదా, అందుకని చెప్పేసి మంచిగా మనం ఇక్కడ దగ్గర ఉండి పాలు బాగా తిక్కుగా అయిపోతాయి. అలా తిక్కుగా అయ్యేంత వరకు మనము ఇలా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని పైన కవర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేకపోతే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి మనకి. ఖచ్చితంగా కవర్ ఏదైనా వేసుకొని మీరు పెట్టుకోండి. సో ఇలా చూపిస్తున్న విధంగా పైన ఫస్ట్ కవర్ వేసుకొని దానిపైన లిడ్ పెట్టేసుకొని 8 అవర్స్ పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత 8 అవర్స్ అయిపోయిన తర్వాత మనము మూత తీసేసి దీన్ని హ్యాండ్ బ్లెండర్ ఉన్న వాళ్ళు హ్యాండ్ బ్లెండర్తో చేసుకోండి. హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళైతే మిక్సీలో వేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ క్వాంటిటీ రాదు అని అయితే అంటారు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ బ్లెండర్ అనేది లేదు, అందుకనైతే నేను మిక్సీలోనే నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. నార్మల్ ఫ్రిడ్జ్ అనండి, డీప్ ఫ్రిడ్జ్ కాదు. ఒకటి విత్ షుగర్, ఇంకొకటి వితౌట్ షుగర్ది నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, అవన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను వితౌట్ షుగర్ది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది. ఇప్పుడైతే నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ది తీసుకున్నాను కదా, మనకి మంచిగా 4 to 8 అవర్స్, అంటే 4 అవర్స్ అయినా పెట్టచ్చు, 8 అవర్స్ అయినా పెట్టచ్చు. సో అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనము ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. లోనే బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ చేసుకొని మంచిగా ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది విప్పింగ్ క్రీమ్ అనమాట. విప్పింగ్ క్రీమ్ హాఫ్ కప్ తీసుకోవాలి. హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఒకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ అది మిక్సీ జార్లో వేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ హాఫ్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మళ్ళీ డబ్బాలో వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మనము ఈ ప్రాసెస్ని 3 టైమ్స్ చేయాలి. ఇలా 3 టైమ్స్ చేస్తే మనకేమవుతుందంటే మంచిగా క్వాంటిటీ డబుల్ అయిపోతుంది అన్నమాట.
ఇలా చేసుకోవటం వల్ల. బ్లెండర్తో చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా క్వాంటిటీ డబల్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు 3 టైమ్స్ నేనైతే ఇక్కడ 3 టైమ్స్ బ్లెండ్ చేసేసుకున్నాను. చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో. దాదాపు ఒక 3/4 ఇందాకైతే నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు హాఫ్ బౌలే ఉండింది. ఇక్కడైతే 3/4 బౌల్ వచ్చేసింది. ఆ తర్వాత థర్డ్ టైం కూడా అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత బటర్ స్కాచ్ క్రష్ దొరుకుతుంది మనకి బయట. ఆ బటర్ స్కాచ్ క్రష్ హాఫ్ కప్ వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్లో ఒక 1/4 టేబుల్ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ దొరుకుతుంది. ఆ ఎసెన్స్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమేనండి. సో ఇలా ఈ కంటైనర్స్ నాకు చిన్నవైపోయినాయి, అందుకని చెప్పేసి నేను పెద్ద కంటైనర్స్లో, మీ దగ్గర ఏ షేప్ కంటైనర్ ఉంటే ఆ కంటైనర్లో వేసుకొని ఒక ఓవర్ నైట్ కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. ఇక్కడ చూసారా, నేను ఒకటి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేశాను, ఇంకొకటి షుగర్ ఫ్రీ మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. షుగర్ ఫ్రీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే సమ్మర్ స్పెషల్స్ అన్నీ చాలా వెరైటీస్ నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ సమ్మర్లో పిల్లలకి పెట్టడానికి హెల్దీ స్నాక్స్, చాక్లెట్స్ కానీ, కప్ కేక్స్, మిల్లెట్ కప్ కేక్స్, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. చాక్లెట్స్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు మీరు. ఇంట్లోనే మనము బయట ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కదండి ఐస్ క్రీమ్స్. ఇవాళ రేపు టీవీలో న్యూస్ ఛానల్స్లో చాలా చూస్తున్నాము అవి సరిగ్గా చేయట్లేదు అనేసి. సో అలా కాకుండా మనం ఇంట్లోనే మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి పెట్టచ్చు అనమాట. సో ఇక్కడైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూసారా మంచిగా రెడీ అయిపోయింది. ఇదైతే మ్యాంగో ఐస్ క్రీమ్. సో ఇది కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూపిస్తాను నేను ఇప్పుడు, ఎందుకంటే బటర్ స్కాచ్ ఐస్ క్రీమే కదా ఇప్పటివరకు మనం ప్రిపేర్ చేసింది. సో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటే స్కూప్స్తో తీసుకోండి, లేదంటే ఇలా గుంట గరిట అంటారు కదా, పప్పు పులుసు వేసుకుంటాం మనం, ఆ గరిటతో తీసుకోవచ్చు. సో దీనిపైన బటర్ స్కాచ్ నట్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాము ఎలా ఉంది అనేది. అయితే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే నేను ప్రిపేర్ చేసేసాను, కానీ టేస్ట్ అయితే చేయాలి కదా. సో టేస్ట్ చేసేస్తున్నాను, చూడండి ఎలా వచ్చిందనేది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బయట ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది, కాకపోతే అది ఇంకొంచెం ఫ్లేవర్ నాకు బయటది ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. మేబీ వాళ్ళు ఎసెన్స్ ఎక్కువ వేస్తారేమో. నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది, కానీ అంత ఎక్కువ ఫ్లేవర్ అయితే తెలియట్లేదు. కానీ ఓవరాల్గా ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. హెల్దీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.